నేనంటాను, రక్త మాంసాలు పంచిపెట్టిన తల్లిదండ్రులకే మీ పిల్లల మీద అంత ప్రేమ ఉంటే, నీ కోసం నా కోసం సర్వ మానవాళి పాప పరిహారార్థం నిమిత్తం, లోక కళ్యాణార్థం నిమిత్తం దిగి వచ్చిన నా ప్రభువుకి మన మీద ఇంకెంత కనికరం. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా నా ప్రభు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఈ నూతన మందిర ప్రతిష్ఠ శుభవేళ చెప్తున్నాను. ఇదిగో ఈ మందిరంలో కానీ, మందిర ఆవరణలో కానీ, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, ఇంకా నా ప్రభు దగ్గరకు వచ్చి నీవు కనికరించబడి కరుణించబడకుండా ఇంకా లోకంలో పాపంలో రోత బ్రతుకుతున్నారేమో, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. నేను మొదటి మాట, తల్లిదండ్రులే మిమ్మల్ని అంత కరుణించి కనికరిస్తే నా ప్రభు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. ఆ రోజున సమాజ మందిరానికి వచ్చాడు ఒకడు. అదిగో ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక గుండెలు బాదుకొని ప్రార్థన చేసుకుంటుంటే తిన్నగా నా ప్రభు అక్కడికి వెళ్ళేవన్నారు, నీ పాపాలు క్షమించాను, నిన్ను నీతిమంతునిగా మార్చాను, నీ ఇంటికి వెళ్ళు. ఈ రాత్రి ఈ నూతన మందిర ప్రతిష్ఠ శుభవేళ చెప్తున్నాను, మీలో ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే ఇది మంచి అనుకూలమైన సమయం. ఒక్కసారి నా ప్రభు దగ్గరకు వచ్చి, పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని నీవు అనగడిగితే, నీ మాటని బట్టి నా ప్రభు నిన్ను క్షమించి నీతిమంతునిగా పవిత్రునిగా మార్చునుగాక.